ఇప్పుడు మనకి బయట ఎన్ని విషయాలు తెలిసినా గవర్నమెంట్ స్టాంప్ వేసి ఒక సంతకం చేస్తారు కాబట్టి లేదు బ్యాంక్ వాడు ఒక స్టాంప్ వేసి సంతకం చేస్తే ఇది టెస్ట్ అండ్ ప్రూవ్డ్ అని ఉంటుంది. అలాగే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ నోటి నుంచి విన్నాం అనుకోండి. అదే నయనతార గారు ఉన్నారు, నయనతార గారు చేస్తున్నారు, తమన్నా చేస్తుంది, ఇప్పుడు విజయ్ సేతుపతి ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, ఆయన ఇంకో ఆయన ఎవరు సుదీప్ గారు ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఎక్స్ట్రాడినరీ. అదే భారీ సినిమా అండి, అది చాలా భారీ కాస్టింగ్. చాలా అంటే మీ వరకు వర్క్ కంప్లీట్ అయిందండి? అయిపోయింది. బట్ అది ఎప్పుడు ఏదో ఒకటి బెటర్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, అది ఎప్పటికప్పుడు ఏవో కొత్త ఆలోచనలు వస్తాయి, టక్కని చెప్పేసి అవి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో అయిపోయింది అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈ మూడు కాకుండా ఇందాక చెప్పిన క్రిష్ గారు కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా రైట్ నౌ? ఇంకేమైనా ఒప్పుకున్నారా? ఇంకా ఉన్నాయండి. ఇంకా యాక్చువల్గా మోహన్ బాబు గారిది కన్నప్ప అది ఒకటి ఉంది. నా వర్క్ స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా తెలియలేదు. అది స్క్రిప్ట్ ఇచ్చేసారా ఆల్రెడీ? నేను స్క్రిప్ట్ ఇచ్చేసాను. ఓకే, కన్నప్ప అది కూడా చాలా భారీ ప్రాజెక్ట్ అది. ఓకే, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా తెలియదు, అది ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ ఎవరైనా అంటే ప్రాపర్గా అనుకున్నారండి? ఇంకా అది ఇంకా తెలియలేదండి. ఓకే, అది ఇంకా తెలియలేదు. నా వర్క్ అయిపోయింది, డైరెక్షన్ ఎవరు చేస్తారు, ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడాను విష్ణుబాబు అనౌన్స్ చేస్తారు. ఇంకోటి తేజు బాబుతో ఓ సినిమా ఉంది, గోపిచంద్ ఆయన డైరెక్షన్. ఓకే, ఓకే, మల్లేని గోపిచంద్ గారు ఓకే, ఆయన డైరెక్షన్లో సాయంత్రం తేజ్తో ఓ సినిమా ఉంది. సాక్ష్యం ఆల్రెడీ జరుగుతుంది, వెల్లంకొండ శ్రీనివాస్ హీరో. విన్నానండి సాక్ష్యం, అది జరుగుతుంది. అది రేపు జూన్లో రిలీజ్ ఆ సినిమా. దానికి మీరు రాస్తారా? అది కూడా నేనే. ఓహో, ఫెంటాస్టిక్ అండి. ఈ మధ్యకాలంలో అసలు వేరే అనమాట. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఒకటి, అది కూడా చేసే పరిస్థితి ఉంది. ఏదండి? టైగర్ నాగేశ్వరరావు అని. ఓకే, ఎవరు చేస్తున్నారు? అది వంశీ అని చెప్పేసి, మన అంతకుముందు దొంగాట, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త డైరెక్ట్ చేసిన వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. హీరో ఎవరు ఏంటనేది త్వరలో తెలుస్తుంది. ఓకే, అది కూడా స్క్రిప్ట్ బాగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. అది టైగర్ నాగేశ్వరరావు అది ఉంది. ఇంకో బయోపిక్ కూడా వచ్చింది, అది కూడా వాళ్ళే అనౌన్స్ చేస్తారు. మీరు పేరు కూడా చెప్పకుండా మరీ అన్యాయం కదండి, పేరు చెప్పచ్చు కదా అట్లీస్ట్. కోడి రామూర్తి గారి బయోపిక్ అండి. ఓహో, కోడి రామూర్తి గారు ఆయన చాలా చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ కదండి ఆయన. అది పీరియాడిక్. అది కోడి రామూర్తి అంటే బ్రిటిష్ కాలంలో కథ. అది కూడా చాలా, ఇప్పుడు మన శరభ డైరెక్టర్ నరసింహారావు గారు ఉన్నారు కదండి, ఆయనే చేస్తున్నారు. వాటి వివరాలు కూడా త్వరలో చెప్తారు. అది రీసెంట్గానే నన్ను కలవటం, వాటి గురించి ఆ కథ నాకు చెప్పడం జరిగింది. ఆ సీరియస్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా తెలియదు.